మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ సాగర్ అయినా ఆ సాగర్లకు వెళ్ళి నీళ్ళు రావాల్సిందే, ఆ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు కిందికి రావాల్సిందే. మొత్తం ఆ ప్రాజెక్టులన్నీ నిండున్నాయి, నీళ్లు బయటికి ఎందుకు వస్తలేవు, ఎందుకు వదులుతలేరు నీళ్లు, నీళ్ళు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? రైతుల పంట పండియాలంటే ఖచ్చితంగా నీళ్లు రావాలని కేసీఆర్ అధికారులకు ఫోన్ చేసి చెప్పుడుతారు. కథం అధికారులు వెంటనే ఉరుకులు పరుగులు చేసి ఆ మొత్తం చూసిరట, కాలువలు గిలోలు అన్ని చూసి పరీక్షించి ఏముంది ఏం కథ అని చెప్పి డిస్కస్ చేసి ఇమీడియట్లీ కేసీఆర్ చెప్పినటువంటి వెంటనే దాదాపు 2-3 గంటలలో కాలువలకు నీళ్ళు వదిలేదు. సో కేసీఆర్ కథ ఇట్లుంటుంది. రేవంత్ అన్న పొద్దుగాల అయితే కేసీఆర్ పని శాతం అయితే లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైండు, కేసీఆర్ ఏం పని చేస్తున్నాడు అంటారు. కేసీఆర్ ఇంట్లోనే పని చేయించిండు. ఇప్పుడు ఆ కాలువలకు నీళ్ళు రావాలంటే కేసీఆర్ పంచగట్టుకొచ్చి నీళ్ళలో దిగి పంచపైకి అనుకొని ఫోన్ చేసి నీళ్ళు వస్తలేవు కదా నేను కాలువలోనే ఉన్నా అని చెప్పాలన్నా? అవసరం లేదు కదా, ఒక్క ఫోన్ కాల్ చేస్తే పని అయిపోతుంది. మరి ఇప్పుడు కేసీఆర్ ఫోన్ చేసి పంటలన్నీ అంటే ఎండిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి, పంటలు పండక రైతులు ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు కావాలి, నీళ్లు లేవు పంటలకు అని చెప్పి కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిండు కదా. మరి ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీయో, మంత్రో, ఎమ్మెల్సీయో ప్రభుత్వాధికారులకు ఇట్లా ఫోన్ చేసి చెప్పిర్రా పంటలన్నీ ఎండిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అవస్థ పడుతున్నారు, నీళ్ళు వదులురు అని చెప్పి ఒక్క అధికారాన్ని చెప్పిండా? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా పంటలు ఎండిపోతున్నాయి అనేటటువంటి సంగతి? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి తెలియదా పంటలు ఎండిపోతున్నాయి, రైతులు అవస్థ పడుతున్నారు అనే సంగతి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? అసలు రేవంత్ రెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదో తెలియదు. నీటిపారుదల శాఖ గురించి అసలు రేవంత్ రెడ్డికి మినిమం అవగాహన లేదు. ఇరిగేషన్ గురించి రేవంత్ రెడ్డికి జీరో నాలెడ్జ్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పనులు ఆయన ఉన్నాడు, ఆయన ఇరిగేషన్ గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఇడిచిపెట్టి మొత్తం హైదరాబాద్లో ఉన్నారు. ఇక మంత్రులు వాళ్ళ పనిలో వాళ్ళు, ఏడ కబ్జా, ఏడ దందా, ఏం కథ, ఏడ సెటిల్మెంటు, ఏడ కమిషను, ఏం కథ వాళ్ళ పని. ప్రభుత్వ అధికారులకు చెప్తే వినరు, ప్రభుత్వానికి చెప్తే వినరు. ఆఖరి కేసీఆర్ రంగంలోకి దిగి కాలువలకు నీళ్లు రావాలి, కాలువలన్నీ ఎండిపోయినాయి, ఏ సాగర్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రాజెక్ట్ గేట్లు తెరవండి, ఇది ఎండాకాలం రైతులు సఫర్ అవుతారు, రైతులు పండిస్తున్నటువంటి పంట పచ్చగా ఉండాలి, ఎండిపోవద్దు, రైతులకు సంబంధించిన పంటకు నీళ్లు పోవాలి, వాళ్ళు పంట పండించుకుంటారు, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇమీడియట్లీ కేసీఆర్ ఇరిగేషన్ అధికారులు ఫోన్ చేస్తే ఇరిగేషన్ అధికారులు టకాటక ఉరుకులు పనిచేసారు. అటురుకుడు ఇటురుకుడు టకటక పనిచేసేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. కేసీఆర్ పని చేయాలంటే బయటికే రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ప్రజా సమస్యలు మాట్లాడాలంటే బయటకు వచ్చి మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా మైక్ పట్టుకుంటాడు.